గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోబు గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైనా నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని. చదవబడిన వాక్యంలో భక్తుడైన యోబు దేవుని సన్నిధిలో దేవునితో తన తప్పులను ఒప్పుకుంటూ కన్ఫెస్ అవుతూ పశ్చాత్తాపడుతూ మాట్లాడుతున్న మాటలు. ఏ సందర్భంలో ఇక్కడ జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వాడిని నేనే అని ఒప్పుకున్నాడు అనేది ఇక్కడ చూస్తే యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 42 అధ్యాయాల్లో యోబు యొక్క ముగ్గురు స్నేహితులు మాట్లాడారు. ఎలీహు అనేవాడు కూడా మాట్లాడాడు. యోబు మాట్లాడాడు. నలుగురు మాట్లాడారు అక్కడ. ఆ నలుగురు మాట్లాడినప్పుడు యోబు నీతిమంతుడైన ఈ నలుగురు కూడా యోబులో తప్పునే వెతికి మాట్లాడారు. ఐదవ వాడైనటువంటి యోబు కూడా మాట్లాడాడు. యోబు తన నిర్దోషత్వాన్ని వెల్లడి చేసుకున్నాడు. నేను ఏ పాపం చేయలేదు, అయినా నాకు ఎందుకు వచ్చినాయి ఈ కష్టాలు అన్నా, లేదు నువ్వు ఏదో చీకటి పాపాలు చేస్తుంటావు, ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా పాపాలు చేస్తుంటావు, అందుకని నీ జీవితం ఎలాగైపోయిందని చెప్పేసి ముగ్గురు స్నేహితులు యోబులో ఉన్న తప్పుని వెతికి యోబుని దెబ్బి పొడిచారు. ఎలీహు అని పొడిచేవాడు కూడా, నా వయసు చిన్నదైనా నేను దేవుని పక్షంగా మాట్లాడుతున్నాను, యోబు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, నీది తప్పు అని చెప్పి యోబుని గద్దించాడు. అయితే ఈ ఐదుగురు ఉన్నప్పటికీ యోబు గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఏమన్నాడు చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? ఈ మాట ఎవరికి తీసుకోవాలా? యెహోవా ఎవడితో అన్నట్టు యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను నిర్ధకం ఎందుకు చేస్తున్నావు అని యోబుని అడిగితే, అవునయ్యా నేను తప్పు చేశాను అనొచ్చు. కామన్గా అక్కడ ఐదుగురు ఉంటే ఐదుగురిలో ఆలోచనను జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్న వీడెవడు అన్నప్పుడు యోబు నేనే ప్రభు అన్నాడు. వాస్తవానికి యోబు ఐదుగురిలో యథార్థవంతుడు, ఐదుగురిలో నీతిమంతుడు, ఐదుగురిలో పవిత్రుడు, నిందారహితుడు. ఆ ఐదుగురిలో నలుగురు యోబు యొక్క నీతిని వారు గుర్తించలేక అజ్ఞానంతో మాట్లాడారు. కానీ యోబు మాత్రం, నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను ప్రభువా, నేను నిర్దోషినే, కానీ నాకు ఎందుకు వచ్చింది ఈ కష్టాలు తెలియక ఒకసారి నోరు తెరిచే నీకు నోరు తెరవను ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా, అంత ఎక్కువగా మాట్లాడి ఇదిగో నా ముఖాన్ని బూడిదలో నేను నేలకి ఒంగుని నీకు నమస్కరిస్తూ నన్ను క్షమించమని కోరుకుంటున్నాను ప్రభు అని యోబు కన్ఫెస్ అయ్యాడు. యోబు పశ్చాత్తాపడ్డాడు. కామన్గా అడిగిన క్వశ్చన్కి నువ్వా అనలేదు దేవుడు. ఎవరు అంటే నేనే అన్నాడు. వాస్తవానికి నలుగురు మేము ప్రభు అని వారు అనాలి. ఇక్కడ యోబుని దేవుడు దీవించిన విధానం చూడండి. ఆ ఒక్క మాట అన్నందుకు యోబులో ఉన్న ఆ దీనత్వాన్ని, యోబులో ఉన్న నీతే కాదు దీనత్వం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. రైచియస్నెస్ వితౌట్ హ్యూమిలిటీ విల్ నాట్ బి రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. నీతి ఉన్న దీనత్వం లేకపోతే దేవుని దృష్టికి అంగీకారమో కాదు. యోబులో నీతి ఉంది. ఈ ఒక్క మాటతో యోబులో దీనత్వం ఉంది. ఈ ఒక్క మాటలను యోబులో దీనత్వాన్ని చూచేటండి దేవుడు ఎంతగా దీవించాడంటే, ఆ యొక్క కతిమా స్నేహితుల్ని దేవుడు గద్దించి, మీరు యోబు మీ కొరకు ప్రార్థన చేస్తేనే కానీ మీకు క్షమాపణ ఉండదంటే వాళ్ళు వచ్చి యోబు దగ్గరికి వచ్చారు. యోబు హృదయపూర్వకంగా వారిని క్షమించమని ప్రార్థన చేస్తే యోబును దేవుడు రెట్టింపుగా ఆశీర్వదించినట్టుగా యోబు గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనంలో, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. అంటే కన్ఫెషన్కి మన తప్పును ఒప్పుకుంటే ఇంత ఆశీర్వాదమా? మన ఆశీర్వాదాలు రెట్టింపు అవుతాయట. అందుకనే జ్ఞాని సొలొమోను అంటాడు సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము అందుతాడు. ఇందాక యోబు విషయంలో ఒప్పుకొని తన తప్పులను ఒప్పుకుంటే రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, మన తప్పులను ఒప్పుకుంటే దేవుని కనికరం పొందుకుంటామన్నాడు. భక్తుడైన యోహాన్ అంటారు, యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో,
మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరచును. క్షమాపణ మనల్ని పవిత్రపరిచే కార్యం కూడా దేవుడే చేస్తాడు. యాకోబు భక్తుడు అంటాడు, యాకోబు అధ్యాయం 5:16 మీరు ఒకరి పాపలు ఒకరు ఒప్పుకొని ఒకరికొరకొరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు స్వస్థపరుస్తాడట. స్వస్థత, క్షమాపణ, పవిత్రత, రెట్టింపు ఆశీర్వాదము, కనికరము, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని మేలు ఎందులో ఉన్నా చెప్పండి. జస్ట్ ఏమాత్రము మనల్ని మనం జస్టిఫై చేసుకోకుండా, వెనకేసుకు రాకుండా, నేను పాపినయ్యా, నేను తప్పు చేశానయ్యా, నేను పెద్ద తప్పులు నాలో ఉన్నాయా లేవా, తర్వాత నేను కొంచెం ఎక్కువ మాట్లాడానయ్యా, అంత ఎక్కువ మాట్లాడకూడదు నీ దగ్గర అనే దీనత్వం ఎప్పుడైతే యోబు కలిగి ఉన్నాడో దేవుడికి చాలా నచ్చాడు. బహుశా యోబు నీతి కంటే యోబు దీనత్వం ఎక్కువ నచ్చిందేమో. దేవుడు దీనులకు ఎక్కువగా కృపిస్తాడు. మన జీవితంలో కూడా దీనత్వంతో మన తప్పులను ఒప్పుకుంటూ ఎప్పుడు కూడా కప్పిపుచ్చుకోకుండా దేవుడికి కావలసిన నీతి దీనత్వంతో యేసయ్యను మనం ఎదుర్కొన్నప్పుడు యేసయ్య ఆయన కృపతో మనల్ని ఎదుర్కొంటాడు. ఆయన క్షమాపణ ఇస్తాడు. ఆయన మన జీవితాన్ని రెస్టోర్ చేస్తాడు. రెట్టింపు ఆశీర్వాదాలతో మనం దీవిస్తాడు. ఈ విధంగా జీవించటానికి పరిశుద్ధాత్మను మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, శ్రేష్టమైన వాక్యం ఈ దినం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ వాక్యము మాకు, మా కుటుంబాలకి దీవెనకరంగా మేమందరం ఈ వాక్యాన్ని తీసుకుని వాక్యాన్ని మా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుని నీ కృప పొందుకొని నీ క్షమాపణ, నీ కనికరము, నీ పవిత్రత, అయా నీ యొక్క రెట్టింపు ఆశీర్వాదం, నీ స్వస్థత పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మన పెద్దకి వచ్చి సర్వసత్యములో పరిశుద్ధాత్మ మనల్ని నడిపించి స్థిరపరిచి దీవించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.